నమస్కారం. చిక్కాల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ముందుగా జిల్లా కలెక్టర్, నరసరావుపేట శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ కప్పున్కర్ మాట్లాడుతూ దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన పథకాలను అందిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహకార సంస్థ ద్వారా దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలు, 3 చక్రాల సైకిళ్లు, చంకకర్రలు, వీల్ చైర్స్, అందులకు చేతికర్రలు, కళ్ళజోళ్లు, శ్రావణ యంత్రములు, కృత్రిమ అవయవాలు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా స్వాభిమాన్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్లో దివ్యాంగుల సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. గవర్నమెంట్ తరఫున ఇచ్చిన ప్రతి అంశాల మీద, అదే పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇంప్లిమెంట్స్ అవ్వచ్చు, అదే హియరింగ్ ఎయిడ్స్ కానీ, లేకపోతే వీల్ చైర్స్ కానీ, ట్రైసైకిల్స్ కానీ, ఇది కాకుండా మీకు కావాల్సిన మిగతా అన్ని మెడికల్ హెల్ప్ అంటే ఈ సెంటర్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ మన రిమ్స్లో ఒకటి ఉంది, డిహెచ్ నెక్కలిలో ఉంది. అలాగే రెడ్ క్రాస్ నుంచి కూడా ఒక ప్లేస్ మనం ఏర్పాటు చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది. ఇలాంటి మనం చాలా యాక్టివిటీస్ మనం చేస్తున్నాం. బట్ కానీ ఒక స్పెషల్ యాక్టివిటీ మన జిల్లా వరకు మనం నిరంతరంగా దాదాపు ఒక సంవత్సరం నుంచి లేకపోతే ఒక సంవత్సరం పైన అయిపోయింది. ఇది మనం ఈ స్వాభిమాన్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. దీనికి పూజ తప్పకుండా ఆఫీసర్ ఇక్కడ రావడం, మరి ఇంకొక వైపు ఆ ఎన్జిఓస్ రావడం, ఆ ఎన్జిఓస్ వాళ్ళు అక్కడ ఉన్నారు, వెనక కూర్చున్నారు అందరూ. సో కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా నా ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం. దాదాపు ఇప్పటికే ఒక 180 అప్లికేషన్స్ అంటే గ్రీవెన్స్ అప్లికేషన్స్ మన దగ్గర రావడం. ఇది కాకుండా జాబ్ కూడా మనం చాలా మందికి ఇచ్చాం. నాకు గుర్తుంది, లాస్ట్ నెల వరకు ఒక 123 జాబ్స్ మనం వికలాంగులకి, అంటే ఏదైనా విజువల్లీ లేకపోతే వేరే ప్రైవేట్ సెక్టర్ లో చాలా వరకు జాబ్స్ ఇక్కడే ఇవ్వలేము. శ్రీకాకుళం చుట్టుపక్కల వెళ్ళాము. కొన్ని జాబ్స్ మనం విశాఖపట్నంలో కూడా మనం ఇచ్చాము. తదుపరి నరసరావుపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో వారికి అందరం సేవ చేయాలని, ప్రభుత్వం దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధితో అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని, ముఖ్యంగా వికలాంగులకు అందిస్తున్న వికలాంగు పెన్షన్ ఈ ప్రభుత్వం 6,000 ఇస్తుందని గుర్తు చేశారు. స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని, వీరికి గృహాలు మంజూరు, కుటుంబ పెన్షన్ వర్తింపు, అన్ని రకముల రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఇన్ఛార్జ్ ఏడీ బి శైలజ, సంబంధిత శాఖ సిబ్బంది, దివ్యాంగులు, విద్యా వాలంటీర్లు పాల్గొన్నారు. వికలాంగత అనేది అసమర్థత కాదు, అది కేవలం యొక్క ప్రత్యేకత మాత్రమే. అవకాశాన్ని ఇచ్చి ప్రోత్సాహం కలిగిస్తే వారు కూడా సమాజానికి అసాధారణమైన ప్రతిభను సేవలు చేసే అవకాశం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక మన ప్రభుత్వ విషయానికి వస్తే, మన ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వం ముఖ్యంగా పెన్షన్ ఏదైతే ఉందో అది 3,000 రూపాయలది 6,000 చేయడం జరిగింది. దాంతో పాటుగా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం వికలాంగులకు సమాన అవకాశాలు, సమాన హక్కులు, సమాన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో అనేకమైన పథకాలను అమలు చేస్తున్నాయి. అందులో ముఖ్య పథకాలు ఏంటంటే, వికలాంగులకు పెన్షన్ ఎక్కువైతే ఒకటైతే 40% పైగా వికలాంగులు కలిగిన వారికి ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే విద్య కోసం స్కాలర్షిప్లు, ఉచిత కోచింగ్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు వంటి సహాయ పరికరాలు ప్రభుత్వం పంపిణీ చేస్తే, దాంతో పాటుగా మన గౌరవ కేంద్ర మంత్రివర్యులు, పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు కూడా సిఎస్ఆర్ నిధుల నుండి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆలింకో ఇలాంటి సంస్థల నుండి తీసుకొచ్చి ఇప్పటికే 4-5 సార్లు వేలాది మందికి ట్రైసైకిల్స్ కానీ ఇతర పనిముట్లు అన్ని గౌరవ కలెక్టర్ గారు సహాయ సహకారంతో ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. వికలాంగులకు అనుగుణంగా ప్రభుత్వ భవనాలకు, బస్సులకు
ప్రతి ప్రభుత్వ సంస్థలన్నింటికి ఒక ర్యాంపులు తయారు చేయడం, అలాగే వికలాంగులకు ఒక ప్రత్యేకమైన రోజు పెట్టి వారికి గ్రీవెన్స్ పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని, వీరికి గృహాలు మంజూరు, కుటుంబ పెన్షన్ వర్తింపు అన్ని రకముల రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఇన్ఛార్జ్ ఏడీ బి శైలజ, సంబంధిత శాఖ సిబ్బంది, దివ్యాంగులు, విద్యా వాలంటీర్లు పాల్గొన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం గారం మండలం రామచంద్రాపురం గ్రామ పంచాయతీ రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని, ధాన్యం సేకరణలో సకాలంలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని, రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించి గిట్టుబాటు ధర లభించే పంటలను వేయాలన్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలు వంటి పంటలను ప్రోత్సహించాలని, వర్షపు నీరును ఒడిసిపెట్టి నిల్వ చేసుకుని నీటి సమస్యను అధిగమించేందుకు వాటర్ షెడ్లో నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని, ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండించి అధిక ఆదాయాన్ని పొందాలని సూచించారు. రైతులకు అవసరమైన కొడవల నుండి ట్రాక్టర్ వరకు డ్రోన్లను, అన్ని రకాల యంత్ర పరికరాలను సబ్సిడీ ద్వారా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, తహసీల్దార్, సచివాలయ సిబ్బంది, రామచంద్రాపురం పంచాయతీ రైతులు తదితరులు పాల్గొన్నారు. అంటే అన్ని నదులు అనుసంధానం చేయడం, పోలవరం నుండి బనకచెర్ల అంటే అనంతపురం దాటి రాయలసీమలో అక్కడ వరకు నీటి పంపించడం, మళ్ళీ పోలవరం నుండి ఇచ్చాపురం వరకు నీటిని పంపించడం, అలాగే నాగావళి,
ఉద్దాన్ని అనుసంధానించడం, అక్కడ నుండి బహుదా నదిని అనుసంధానించడం. అంటే ఇక్కడ నీరుండి అక్కడ లేకపోతే ఇటు నీరు అటు వెళ్తుంది, అక్కడ నీరుండి ఇటు లేకపోతే అటు నీరు ఇటు తీసుకురావచ్చు. దానికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఈ ప్రతిపాదన చాలా పెద్ద ఎత్తున కొన్ని 50,000 పైచిలుకు కోట్లతో ఆయన ఈ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దాంట్లో భాగంగా పోలవరం 27 సంవత్సరం కల్లా మన గోదావరి పుష్కరాల లోపల పూర్తి చేయడానికి ప్లానింగ్. ఈ గోదావరి నీరే పట్టిసీమ ద్వారా పంపించి కృష్ణా నది దగ్గర విజయవాడలో నీరు ఉంచినందువల్ల మనకు శ్రీశైలం డ్యామ్ నీరు కిందకు వదలకుండా అక్కడ ఉంచుతున్నందువల్ల అక్కడ నుండి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఊరికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఇప్పుడు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో కుప్పంకి నీరు పంపించాం. మొన్న ఇది నిరూపించి చూపించాం. ఎగిలిగా మాట్లాడారు, కుప్పంకి నీరు ఎక్కడ వస్తుంది, పులివెందులకు నీరు వస్తుందని. దగ్గరుండి నీరు పంపించి అక్కడ పూజలు చేసి వచ్చారు చంద్రబాబు నాయుడు. సో అదొక విధానం. అదే నదుల అనుసంధానం ద్వారా అభివృద్ధి, నదుల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నీటి భద్రత కల్పించి అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. దాంట్లో భాగంగా ప్రతి ఎకరాకి నీరిస్తామని చెప్పాం. మొన్న కూడా పూడికి తీసాం. మీకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో తట్టిన మట్టి కూడా తీసిన పరిస్థితి లేదు. గుర్రపు డెక్కతో ఎక్కడికక్కడ ఉండిపోతే అవన్నీ తీసి ఇప్పుడు నీరు అందించాం. ప్రాజెక్టులు, చెరువులు నింపడం, రాష్ట్రంలోని మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు చెరువుల్లో 100% నీటిని నింపాలని అధికారులను ఆదేశించడం జరిగింది. వచ్చే వారానికల్లా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఆఫీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పుణ్కర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ప్రభుత్వ విభాగాల వారీగా దస్త్రాల పరిష్కారంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. దస్త్రాల పరిష్కారంలో వేగం పెంచడానికి అధికారులను అప్రమత్తం చేసేందుకు ఈ సమీక్ష అని తెలిపారు. ఆర్థిక అంశాలతో ముడిపడిని దస్త్రాల్ని మరీ సంక్లిష్టమైన అంశమైతే తప్ప వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆఫీస్ దస్త్రాల పరిష్కారంలో వెనుకబడిన ఇచ్చాపురం, ఆమదాల వలస, పలాస మున్సిపాలిటీలు, ఏపీఎస్, ఐడీసీ, జిల్లా రిజిస్ట్రార్ వంటి శాఖల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకంగా ఉందని, జనవరి నుంచి డిసెంబర్ 1 వరకు ఒక దస్త్రాన్ని కూడా ఈ ఆఫీస్ ద్వారా పరిష్కరించని వారు వచ్చే సోమవారానికల్లా ప్రగతి కనబరచాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంతబొమ్మాలి మండలం తాళవలసలో జరిగిన ఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ ఆహారం, నీరు, పారిశుద్ధ్యం విషయంలో జిల్లా మొత్తం ఆయా ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచడానికి తక్షణమే క్యాంపెయిన్ నిర్వహించాలని ఆదేశించారు. చివరగా సీజనల్ వ్యాధుల నివారణకు ఆసుపత్రులలో మందుల పంపిణీ, పారిశుద్ధ్యం, రోగ నిర్ధారణ సేవలను మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ తదితర అధికారులు హాజరయ్యారు. శ్రీకాకుళం నగరంలోని బలగ నాగావళి నదీ తీరం శ్రీ 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 బాల త్రిపుర సుందరి కాలభైరవ పీఠం ప్రాంగణంలో ఈరోజు కాలభైరవ నవరాత్రులకు సంబంధించి కరపత్రాన్ని పీఠం వ్యవస్థాపకులు గణేష్ గురూజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ 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 బాల త్రిపుర సుందరి కాలభైరవ పీఠం వ్యవస్థాపకులు గణేష్ గురూజీ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ గురువారం ఉదయం నుండి 12వ తేదీ శుక్రవారం వరకు కాలభైరవ నవరాత్రుల కార్యక్రమం ఉంటుందని, ప్రత్యేకంగా 12వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 5,000 మంది భక్తులతో కాలభైరవ అష్టకం, 1,00,000 పారాయణ కార్యక్రమం ఉంటుందని, ఈ కాలభైరవ అష్టకం పారాయణ చేయడం వలన కాలభైరవుడు అనగా కాలాతీతమైన శక్తిని, కాలాన్ని తన ఆధీనంలో కలిగినవాడని, కాలచక్రాన్ని నడిపించేవాడని చెప్పబడుతుందన్నారు. కాలభైరవుడు దర్శనం లేదా ఆరాధన వలన అష్ట కష్టములు తొలగి అష్ట ఐశ్వర్యములు కలుగునని చెప్పారు. కాలభైరవునికి ఎంతో ప్రీతి అయిన కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయడం వలన ఇహపరంలో భైరవుని రక్షణ పరిపూర్ణంగా కలుగునని, ముఖ్యంగా కలియుగం నందున రక్షణగా ఉంటుందన్నారు. ముఖ్యంగా కాలభైరవ అష్టమి రోజున 1,00,000 సార్లు కాలభైరవ అష్టకం శ్రద్ధ భక్తులతో పఠించడం ద్వారా కుజదోష, కాలసర్పదోష, సర్వగ్రహ దోష నివారణ జరుగుతూ వాహన ప్రమాదములు, అకాల మృత్యు దోషములు తొలగి పూర్ణాయుష్ కలుగునని చెప్పారు. కార్యక్రమంలో శ్రీ 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 బాల త్రిపుర సుందరి కాలభైరవ పీఠం అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, కార్యదర్శి ఆర్కే, సాధు రామారావు, చిన్న గురువు చిట్టి విష్ణు రంజిత్, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ సాలక్ పాలనంది వెంకటరమణమూర్తి, విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ప్రయోగిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక సుందరయ్య భవనంలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ
కోనారి మోహన్ రావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధం ఎత్తివేయాలని, రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం, సభలు సమావేశాలు పెట్టుకునే హక్కును కాపాడాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా వామపక్ష ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రజా ఉద్యమాలపై ఎందుకు నిర్బంధం ప్రయోగిస్తున్నారని జిల్లా మంత్రులను వారు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కావాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని వారు నిలదీశారు. కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని, థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతూ ధర్నాకు పిలిపిస్తే ధర్నాకు అనుమతులు నిరాకరిస్తూ ప్రజలపైన ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్టులకు ఎందుకు పాల్పడ్డారని జిల్లా మంత్రులను ప్రశ్నించారు. నిర్బంధాలు ప్రయోగించిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయావని, మీరు ప్రయోగిస్తే మీ ప్రభుత్వాలకు అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు, ప్రజా సంఘాల నాయకులు, ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు బాబ యోగి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎన్ శ్రీను, టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న డెమోక్రట్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు హాస్యాస్పద వ్యాఖ్యలు మానుకోవాలని తాడివలస సర్పంచ్ తమ్మినైన మన్నెమ్మ సూచించారు. సర్పంచ్ ప్రతినిధి ఎంపీటీసీ అనుచరుల ఆదేశాలతో పాఠశాలలో విలువైన వస్తువులు అమ్మేశారని విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసత్యాలను నమ్మి జిల్లా డెమోక్రట్ టీచర్స్ ఫెడరేషన్ తప్పుడు ఖండనలు చేయడం మానుకోవాలన్నారు. పొందూరు మండలం తాడివలస గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై స్థానిక ఫిర్యాదుదారుని ఫిర్యాదు మేరకు నవంబర్ 29న జిల్లా సహాయ విద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖ అధికారుల విచారణ అనంతరం ప్రధాన ఉపాధ్యాయులపై వచ్చిన పత్రికా కథనాలపై డెమోక్రట్ టీచర్ ఫెడరేషన్ ప్రతినిధులు పత్రికాముఖంగా ఇచ్చిన ఖండన పూర్తిగా అవాస్తవం, అర్ధరహితం అని పేరెంట్స్ కమిటీ చైర్మన్ తమ్మినేని అమ్మాజీ, సర్పంచ్ తమ్మినైన మన్నెమ్మలు తేల్చి చెప్పారు. అక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వ్యక్తులు, స్థానిక సర్పంచ్ భర్త, ఎంపీటీసీ అనుచరులు చెబితేనే ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్న విలువైన చెట్లు, ఫర్నిచర్, ఇనుప గేటు అమ్మేశారని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పాఠశాలకు సంబంధించిన వస్తువులు అమ్మినప్పుడు పాఠశాల పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి సభ్యుల తీర్మానం అనంతరం ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసి వారి అనుమతులు పొందాలనే విషయం ప్రధాన ఉపాధ్యాయులకు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. సర్పంచ్ భర్త, ఎంపీటీసీ అనుచరులు చెబితే అమ్మేస్తారా? దీనిని జిల్లా నాయకులుగా మీరు సమర్థిస్తారా అని ఎద్దేవా చేశారు. గణిత ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయులు కలిపి 2024-25 విద్యా సంవత్సరం అక్టోబర్ నెలలో 2 విద్యార్థులను పాఠశాలలో చేర్పించి వారు అదే పాఠశాలలో 8-9 తరగతులు చదివినట్టుగా వారికి బోనిఫైడ్ సర్టిఫికేట్లు జారీ చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ సంవత్సరం వారి ఇద్దరికీ ఆన్లైన్లో కొంతకాలం హాజరు చూపించారని, అక్కడితో ఆగకుండా వారికి పబ్లిక్ పరీక్షలు వ్రాయడానికి హాజరు సరికపోయినా వారిని పబ్లిక్ పరీక్షలు వ్రాయడానికి ఎలా అనుమతించారన్నారు. వీరు చెప్తున్న అసత్యాలను నమ్మి జిల్లా డెమోక్రట్ టీచర్ ఫెడరేషన్ సభ్యులు పూర్తి విషయాలు తెలుసుకోకుండా తప్పుడు ఖండనలు ఇవ్వడం మానుకోవాలని సర్పంచులు హితవు పలికారు. రాష్ట్ర విద్యా మౌలిక వసతుల డైరెక్టర్ పిఎంజే బాబుకు, అలాగే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన తిమ్మరాజు నీరజ సుబ్రహ్మణ్యంకు శ్రీ సుమిత్రా కళా సమితి సభ్యులు ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ సుమిత్రా కళా సమితి సభ్యులు మాట్లాడుతూ రిటైర్డ్ ఆర్డీఓగా పిఎంజే బాబు ఎంతగానో శ్రమించారని, ఉద్యోగిగా సేవలు అందించారని, ఉద్యోగ అనంతరం కూడా రాజకీయాల్లోకి వచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచారని, ఆయన శ్రమను గుర్తించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విద్యా మౌలిక వసతుల డైరెక్టర్గా నియమించడం అందరికీ ఆనందమని తెలిపారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయురాలుగా తిమ్మరాజు నీరజ కూడా విద్యార్థుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేయిస్తున్నట్లు కొనియాడారు. హస్తకళలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని జిల్లా కలెక్టర్ సౌడిధన్కర్ పొన్కర్ వెల్లడించారు. సారవకోట మండలం బుడితి గ్రామంలోని కళాకారులు తయారు చేస్తున్న ఇత్తడి పాత్రలు, హస్తకళ ఉత్పత్తుల అభివృద్ధికు హస్తకళల విభాగం ఆధ్వర్యంలో అందజేయబడుతున్న శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఆధునిక సాంకేతికతను వినియోగించి నూతన నమూనాలు, రూపకల్పనలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ వేదికలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం ద్వారా అవసరమైన ఆర్థిక సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. ఆధునిక పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరింత నాణ్యతతో ఆకర్షణీయమైన ఉత్పత్తులు రూపొందిన పక్షంలో వాటిని కొనుగోలుదారులకు పరిచయం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, లేపాక్షి ఎంపోరియం మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అంగవైకల్య దినోత్సవం సందర్భంగా స్థానిక బేరా మనవికాస్ కేంద్రాన్ని డిఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. మిఠాయిలను పంచిపెట్టారు. సమస్యలను సంస్థ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి జి ఇంద్రాప్రసాద్, నిర్వాహకులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏఐ టూల్స్ అప్లికేషన్ అనే అంశంపై ఒకరోజు వర్క్షాప్ను విజయవంతంగా నిర్వహించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు సాంకేతికతలను విద్యార్థులకు చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు మాట్లాడుతూ మన జ్ఞానాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు ఇది ఒక మంచి వేదిక అని వివరించారు. అధ్యాపక వర్గం కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఏఐ సాధనాలను విద్యలో వినియోగించేందుకు విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ డాక్టర్ కె స్వరూప, కళాశాల ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ పద్మావతి, అకాడమిక్ కోఆర్డినేటర్ కె మౌనిక, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి ఆదిలక్ష్మి, డాక్టర్ ఎస్ వాణికుమారి, ఐ శ్రీలక్ష్మి, ఎస్ మాధవీలత, వి శైలజ తదితరులు పాల్గొన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్య అవగాహనను పెంచడం ద్వారా శారీరక దారుఢ్యం మెరుగుపడుతుందని భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ డిడి కె వెంకటోజ్వల్ పేర్కొన్నారు. బుధవారం కోడ్రామూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న యువజన సర్వీసుల శాఖ సెట్శ్రీ సీఈఓ వివి అప్పలనాయుడు పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. బహుమతి ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఉపాధి కల్పన అధికారిని కె సుధా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ విజయ బావుటాను ఎగరవేయాలన్నారు. క్రీడా పోటీలు అంటే శారీరక శ్రమ, నైపుణ్యాలు కలిగిన వ్యవస్థీకృత పోటీలు వినోదాన్ని అందిస్తాయని, క్రీడాకారులకు ఆనందాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, జట్టు స్ఫూర్తిని పెంపొందించడానికి, క్రమశిక్షణ నేర్పడానికి ముఖ్యమైనవని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఉరుటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓట్స్తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఓట్స్ తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక రకాల పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుండి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారా, లేదా మీ చర్మం, జుట్టును మెరుగుపరచాలనుకుంటున్నారా? ఓట్స్ వాటన్నింటిలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి ఓట్స్ ఒక రకమైన పల్స్. దీని శాస్త్రీయ నామం అవేనా సాటివా. ఇది పోయిసీ కుటుంబానికి చెందినది. ఉదయం అల్పాహారంలో దీనిని తీసుకుంటే మీరు చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మీరు కూడా అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. ఓట్స్ కరిగే ఫైబర్ మంచి మూలం. ఇది గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి, ఇన్సులిన్ ప్రభావాన్ని సక్రియం చేయడానికి పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వలన గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు తొలగించడంలో సహాయపడుతుంది. ఇది కరిగే ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది రక్తపోటు ఉన్న రోగులలో సిస్టోలిక్, డయాస్టిక్ రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో అధిక రక్తపోటు ప్రమాదాన్ని దూరంగా ఉంచవచ్చు. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇందులో విటమిన్ బి6 మంచి మొత్తంలో ఉంటుంది. ఫోలేట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్లో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, సిలికాన్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలకు మేలు చేస్తాయి. ఓట్స్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎక్కువసేపు అలసిపోయేలా చేయవు. మొటిమలను తొలగించడానికి ఓట్స్ వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ఓట్స్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతాయి, మొటిమలను అనుమతించవు. జుట్టు పెరుగుదలకు సిలికాన్ సహాయపడుతుందని, ఓట్స్లో సిలికాన్ ఆమ్లం కనబడుతుందని ఒక పరిశోధనలో తేలింది. దీనికోసం జుట్టు పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు
తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.